పొగాకు రైతుల్ని ఆదుకుంటామని అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రైతులను కోరారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు రైతు సమస్యలపై మాట్లాడారు. కొన్నాళ్లుగా పొగాకు కొనుగోలు లేక రాష్ట్రంలో 3 రైతులు ఆత్మహత్యలకు పాల్పడడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయని, వారిని ఆదుకునే చర్యలు చేపట్టాయని చెప్పారు. పొగాకు బోర్డు ద్వారా వారికి కొంత పరిహారం ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల పరిహారంతో పాటు కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తానన్నారు. ఒక్కో కేజీకి 20 రూపాయలు అదనంగా చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకుముందు ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేంద్ర మంత్రి పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా పొగాకు రైతులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 4 బేలు తీసుకెళ్ళిపోతే 1 బేలు అమ్ముడుపోతుంది, 2 బేలు అమ్ముడుపోతున్నాయి, మిగతా 2 బేలు రిజెక్షన్ కేటగిరీలో ఉంటే రైతు ఏం చేయాలో తెలియక అది రోజు తీసుకురావడం, రోజు మోసుకెళ్ళడం, దానికి ఖర్చు పెట్టుకోవడం, ఇవన్నీ గొడవల్లో మనసు బాధ కలిగి ధైర్యం లేకుండా ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఇవాళ ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వంతో జోక్యం చేసుకుని మాటికి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సందర్భంలో నేను అందరు రైతులకి ఒకే రిక్వెస్ట్ చేస్తాను. రైతులకి, మీడియా సోదరులకి, రైతులతోటి ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు అందరికీ కూడా దయచేసి ఎవరిని కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు ఆదుకోండి. టొబాకో బోర్డు మీకు సపోర్ట్ ఇస్తుంది, మేము అందరం ఉన్నాం, వెంటనే స్పందిస్తాం. దయచేసి ఆత్మస్థైర్యం పోగొట్టుకొని ఇట్లాంటి స్టెప్స్కి దయచేసి ముందు వెళ్ళొద్దు. ఆత్మహత్య వద్దు. మీరు కూడా వీలైనంత వరకు గవర్నమెంట్ సెట్ అయితే ముందుకు వచ్చామో మీరు కూడా ముందుకొచ్చి రేట్ ఇచ్చేట్టుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను అప్పీల్ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైడ్ కూడా టైం టు టైం మానిటర్ చేస్తాం. టొబాకో బోర్డు ఏదైతే మానిటర్ చేస్తారో వారితో కూడా ఎప్పటికప్పుడు వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అదే మరి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, అధైర్యపడద్దండి, అఘాయిత్యాలకు పాల్పడద్దండి. ధైర్యంగా ఏ క్రైసిస్ వచ్చినా ఫేస్ చేయాలి తప్ప ఇలాంటి అధైర్యంతో అఘాయిత్యాలకు పాల్పడితే కుటుంబాలు నష్టపోతాయి. అది సమాజానికి కూడా మంచిది కాదు. బలహీనతతో ఇలాంటి చేయడం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతులు ఏ రైతు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, బోల్డ్గా ఫేస్ చేయడం తప్ప ఎవరు కూడా డిమారలైజ్ కావద్దని, అధైర్యపడద్దని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.